ఇప్పుడు అర్థమైందా చక్రవర్తి ఈ హత్య ఎందుకు ఎలా జరిగిందో? ఈ క్యాసెట్ నీకిస్తే నీ కొడుకు బ్రతికిపోతాడు, కానీ నేనివ్వను. యు నో వై? నాకున్న ఒక కొడుకుని నువ్వు దూరం చేశావు. ఎస్, యు కిల్డ్ హిమ్. You killed him. Bastard, you killed him! అందుకే మొత్తం నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. ఇంకో జన్మెత్తినది నీ వల్ల కాదురా. ఎస్, యూర్ రైట్ మిస్టర్ చక్రవర్తి. అందుకే ఈ జన్మలోనే చేస్తాను. యు నో వన్ థింగ్, నా కొడుకు పోయిన మరుక్షణమే నీ ప్రాణం తీసుండేవాడిని. నో నో, దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. నాకు కావాల్సింది అది కాదు. నాకున్న ఒక్కడిని నువ్వు పోగొట్టావు. నీకున్న అందరినీ నేను పోగొట్టాలి, నీతో సహా. ఐల్ కిల్ యూ ఆల్ మేన్. చక్రవర్తి, నీ కొడుకు చావు నువ్వు కళ్ళారా చూశాక నిన్ను చంపాలనుకున్నాను. బట్ ఇట్స్ మై బ్యాడ్ లక్. అది ఇప్పుడు వీల్పడదు. బట్ నీకంతకంటే ఇష్టమైన ఇంకొకళ్ళ చావు నీ కళ్ళారా చూసి చచ్చిపో. యు నో హూ ఇట్ ఇస్? అది ఎవరో తెలుసా? ఏమిటంటే నిన్ను నరికి పోగులు పెడతాను. చక్రవర్తి, షట్ అప్. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను చేయబోయేది చెప్తాను, విను. నీ కళ్ళెదురుగా నీ పెళ్ళాన్ని చంపుతాను. తరువాత నిన్ను, నీ పెద్ద కొడుకు చట్టబద్ధంగా చంపబడతాడు. పోతే నీ చిన్న కొడుకు నేను చంపును. మీ ముగ్గురు పోయాక వాడు ఉన్నా పోయినట్టేగా. అబ్బా, శివరాగరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎస్పీ పిల్లం గొప్ప అదృష్టవంతురాలు. లేకపోతే పునిస్త్రీ సేవ ఎంతమందికి వస్తుంది? మీరు గొప్ప వరం ఆవిడికి ఇచ్చేసినట్టే. పాపం ఆశ పెట్టి ఆలస్యం చేయకండి. అదేదో కానిచ్చేసేయండి, ఓ పని అయిపోయినట్టు ఉంటది. నో, నేను ఒప్పుకోను. ఎస్, ఇది అన్యాయం. నేను ఒప్పుకోను సార్. మనోహర్, అవును సార్, మీరెంతో మంది వీరులను చంపారు, ఎంతో మంది బలవంతులను చంపారు. కానీ ఒక ఆడకూతురిని చంపడానికి నేను ఒప్పుకోను సార్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అవును సార్, మీరు చంపడానికి వీల్లేదు. నేను చంపుతాను సార్. ఈ ఒక్క అవకాశం నాకు ఇప్పించండి సార్. ఈ టిఫిన్ నన్ను చేయనివ్వండి సార్. తిరిగి పందలా, ఆడదాన్ని చంపడం కాదురా, తమ్ముంటే నన్ను చంపడరా. ఏమండి బాబు, మన మన పెద్ద బాబు. వదిలేద్దాం సార్ వీటిని.
రాజు, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అదే ఎలా చెప్పాలో అర్థం లేదు. ఐఎమ్ సారీ. ఎందుకు అలా ఇబ్బంది పడిపోతారు జైలర్ గారు? చెప్పండి. బహుశా నన్ను ఉరి తీయటానికి డేట్ కన్ఫర్మ్ చేస్తుండొచ్చు, అంతేగా. ఈ మాత్రం దానికి ఎందుకండి ఎంత ఇదైపోతారు? ఓహో, నా చావు వార్త నాతోనే చెప్పాల్సి వచ్చింది ఏమిటా అనా? ఇట్స్ ఆల్ రైట్ జైలర్ గారు, ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పేది అది కాదు. మరి ఎస్పీ చక్రవర్తి గారిని, వారి భార్యను ఎవరో హత్య చేశారు. నో నో, ఇది నిజం కాదు. అలా జరగటానికి వీల్లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను నమ్మను. I can't believe. No, I can't believe. I can't believe. హంతకులను పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తప్పకుండా పట్టుబడతారు. No! వాళ్ళని మీరు పట్టుకోలేరు. అది నేనే చెయ్యాలి. వాళ్ళని నేనే పట్టుకోవాలి. రాజు, తప్పుకోండి. రాజు, తప్పుకోండి. రాజు! Depart from Gate 6 at 9:30 p.m. Will all passengers... మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శివరాజ్. నిన్ను ఈ విధంగా కలుసుకోవాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది సార్? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. మరొక అన్హ్యాపీ న్యూస్ కూడా నీకు చెప్పాలి. ఏమిటి సార్? మీ అన్నయ్య జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. అన్నయ్య, ఆఫీసర్, తొందరపడకండి. బ్రతికుండగా వీళ్ళకి ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఈ బాధ్యత నెరవేర్చనివ్వండి ప్లీజ్. మీరు ఈ స్థితికి రావడానికి ఎవరైతే కారకులో
వాళ్ళందరినీ ఇదే స్థితిలో చూసే వరకు నిద్రపోడు మీ కొడుకు. ఇది నిజం. ఆఫీసర్, నా యూ కెన్ అరెస్ట్ మీ. కమాన్ మూవ్. అన్నయ్య, ఎవరు కదలకండి. అన్నయ్య, తొందరపడక. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది తమ్ముడు. ఇక తొందరపడక తప్పదు. రాజు, జైలు నుంచి తప్పించుకుని ఇప్పటికే పెద్ద నేరం చేశావు. మరొక తప్పు చేయి. నువ్వెంత ప్రయత్నం చేసినా మా చేతుల నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. తప్పకుండా లొంగిపోతాను ఐజీ గారు. కానీ ఇప్పుడు మాత్రం కాదు. నా తల్లిదండ్రుల రక్తం చిందించిన వాళ్ళ రక్తం కళ్ళ చూశాక. ఆగు తమ్ముడు. నీ కారణంగా ఒక ఆఫీసర్ ప్రాణాలు పోగొట్టుకోకూడదు. ఆగిపో.